ఈరోజు మనం మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో 18 పర్వాలున్నాయి. ఈరోజు మహాభారతంలోని 15వ పర్వం ఆశ్రమవాసిక పర్వం, 16వ పర్వం మౌసల పర్వం, 17వ పర్వం మహాప్రస్థానిక పర్వం, 18వ పర్వం స్వర్గారోహణ పర్వం గురించి తెలుసుకుందాం. ముందుగా 15వ పర్వం ఆశ్రమవాసిక పర్వం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధృతరాష్ట్రుడు, గాంధారి మొదలగు వారంతా వానప్రస్థం చేయడం, ధృతరాష్ట్రునికి తన పాపాల పట్ల బాధ, పాండవుల పట్ల అనురాగం, కౌరవ వంశం నశించిన దుఃఖం ఉంటుంది. ఇంకా విదురుని మోక్షప్రాప్తి, చివరికి ప్రమాదవశాత్తు అరణ్యంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అసువులు బాయటం ఈ పర్వంలో ఉంటుంది. ఇది మహాభారతంలో వృద్ధుల త్యాగం, సంసార బంధాలను విడిచిపెట్టడం, మోక్ష మార్గం గురించి చెప్పే పర్వం ఆశ్రమవాసిక పర్వం. ఇక మహాభారతంలోని 16వ పర్వం మౌసల పర్వం గురించి తెలుసుకుందాం. ఈ పర్వంలో మహాభారత యుద్ధం తరువాత జరిగే యాదవ వీరుల పతనం గురించి చెబుతుంది. మౌసల అంటే ముసలము, మరి ముసలము అంటే గద, ముటక అని అర్థము. యాదవులు సరదాగా ఋషులను ఆట పట్టిస్తే కోపించిన ఋషులు మౌసలము చేత నాశనమవుతారని శపించడం, గాంధారి శాపం ప్రకారం ఇనుప గదలు అంటే ముసలాలు పుడతాయి. శ్రీకృష్ణుడు వాటిని దంచి సముద్రంలో పారేస్తాడు. కానీ అవి మళ్ళీ గడ్డిగా పెరిగి గదలుగా మారతాయి. శాప ఫలితంగా గడ్డి మొక్కలు ఇనుప ముక్కలుగా మారుతాయి. యాదవులలో గొడవలు పెరిగి ముసలములతో ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవడం, బలరాముడు యోగ బలముతో ప్రాణత్యాగం చేసి శేషనాగుని రూపంలో లీనమవడం, ఇక శ్రీకృష్ణుడు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జర అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని జింకగా భ్రమపడి బాణం వేయడంతో కృష్ణుడు గాయపడతాడు. ఆ గాయం ద్వారానే కృష్ణావతారం అంతమవుతుంది. కృష్ణుని మరణం తర్వాత సముద్రం ఉధృతమై ద్వారకా నగరం మునిగిపోతుంది. అర్జునుడు కృష్ణుని కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం విఫలమవడం ప్రధాన అంశాలు. మహాభారతంలో అత్యంత హృదయ విదారకమైన పర్వాలలో ఒకటి మౌసల పర్వం. ఇక 17వ పర్వం మహాప్రస్థానిక పర్వం. మరి ఈ పర్వం పేరే మహాప్రస్థానం, అంటే మహానుభావుల చివరి ప్రయాణం. ఇందులో పాండవుల హిమాలయ ప్రస్థానం వర్ణింపబడింది. కృష్ణుడు యాదవ వంశం అంతరించిన తర్వాత పాండవులు ధర్మరాజు సలహాతో రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించడం, హిమాలయ ప్రస్థానం చేయడం, ఒక్కొక్కరుగా పడిపోవడం, చివరికి యుధిష్ఠిరుడు మాత్రమే పరమపదానికి చేరడం, అంటే పాండవుల అంతిమయాత్ర గురించి వర్ణన ఈ పర్వంలో ఉంటుంది. ఇక మహాభారతంలోని చివరి పర్వం 18వ పర్వం స్వర్గారోహణ పర్వం గురించి తెలుసుకుందాం. పాండవుల మహాప్రస్థానం తరువాత ధర్మరాజు ఒక్కడే కుక్కతో సహా స్వర్గానికి చేరడం, ఇంద్రుడు వచ్చి రథం ఎక్కమనడం, కుక్కను వదిలి రావడానికి ధర్మరాజు నిరాకరించడం, ఆ కుక్కనే ధర్మదేవతయని ఆవిష్కృతం కావడం, యుధిష్ఠిరుని ధర్మబద్ధతకు పరమ ఫలితం లభిస్తుంది. చివరికి పాండవులు, కౌరవులు, మహావీరులు అందరూ స్వర్గలోకంలో కలుసుకోవడంతో మహాభారతం సమాప్తి చెందుతుంది. థ్యాంక్ యూ.